ఇంకా పంచమంకి వెళ్తే పంచమరాహు బుద్ధి కుశలత ఉంటుంది. కాకపోతే పూర్వపుణ్యం యొక్క క్షీణత్వం ఉంటుంది. అంటే ఏదో ఒక అదొకటి పైన మనకు సంతానం విషయంలో సమ్ లాస్ ఉండొచ్చు. సంతానం విషయంలో అభివృద్ధి విషయంలో ఒడిదుడుకులు ఉండొచ్చు. సో మొత్తానికి ఈ వైబ్రేషన్స్ అన్నీ ఉంటాయి రాహు వల్ల. కేతు ఉంటే అక్కడ కూడా అంతే, అబార్షన్స్ ఉండొచ్చు. ఆడవాళ్ళైతే అబార్షన్స్ ఉండొచ్చు. మగవాళ్ళకైతే పంచమకేతు వలన సంతానం వలన అసంతృప్తి ఉండొచ్చు. ఓకే, అంటే వాళ్ళు ఏం చూడట్లేదేమో, మన మీద సరైన శ్రద్ధ పెట్టట్లేదేమో అని ఉండొచ్చు. కానీ మంత్రసిద్ధి ఉంటుంది. మంత్రసిద్ధికి పంచమకేతు బాగా ఉపయోగిస్తాడు. ఓకే, మంచి సంతానం తక్కువగా ఉంటుంది. అక్కడ సంతానం 2-3 ఉంటే ఇక్కడ సంతానం ఒకళ్ళతో ముగించవచ్చు. ఓకే, పంచమకేతు రాహు. అట్లనే 11th హౌస్ రాహు ఎక్సలెంట్. ఫ్రెండ్ సర్కిల్ ఎక్సలెంట్. సొసైటీలో అతనికి మంచి పేరు ప్రతిష్టలు, అంత దూసుకుపోవటం అంతా ఉంటుంది. ఓకే, కేతు ఉంటే ఏమిటంటే ఫ్రెండ్ సర్కిల్ తక్కువ ఉంటుంది. ఎక్కువ జ్వరపట్టడం అనేది ఉండదు. కానీ అంత ఆదాయం అంత ఇది ఉండదు. కానీ బట్ నాట్ బ్యాడ్ మాదిరిగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, కేతు లాభకేతు అంటే లాభరాహు ఇచ్చినంత ఇవ్వలేకపోవచ్చు కానీ బట్ నాట్ బ్యాడ్ ఉంటుంది. లాభరాహు అనారోగ్యానికి కూడా ప్రతీక. షష్టాత్ షష్టము అనారోగ్యానికి కూడా ప్రతీక.